ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సల కోసం కసరత్తు వేగవంతమైంది. ఈ నెల 31లోగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖల అధిపతులు, పింఛను మంజూరు అథారిటీలు, డీడీఓలు ఉద్యోగుల, పెన్షనర్ల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు నుంచి రాష్ట్రంలో కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఈ నెల 31 నాటికి ఉద్యోగులు, పింఛనర్ల వివరాలన్నీ సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో సుమారు 1,44,000 ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 13 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది.